అమ్మ నమస్కారం. నమస్కారం అయ్యా. ఏం పేరమ్మా మీ పేరు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చాంబర్కు? నా పేరు చెన్నబోయిన నరసమ్మ. మా పుట్టిల్లు ఆజీపురము. అక్కడి నుంచి నేను పెదారకట్లు ఇచ్చారు. పెదారకట్లు ఇచ్చారు. అక్కడ నేను చిన్నప్పుడు ఒక చిన్న కలగని చిలమా తీసుకున్నా. ఈరోజు పెద్దోళ్ళ చేతుల్లో చిక్కపోయా వచ్చి పెద్దోళ్ళ చేతుల్లో చిక్కపోయా. పెద్దవాళ్ళ చేతుల్లో చిక్కపోయి వాళ్ళు ఏం చేశారు, నోటీస్ మీద నోటీసు పంపిస్తున్నారు. నువ్వెవరమ్మా? ఒక బేద రైతువి, నువ్వు ఒక బేద రైతు, మేకలు బర్రెలు కాసుకుంటే రైతువి, నువ్వు ఒక సిలమా తీసి ఇంత దూరం వచ్చి ఇక్కడ నువ్వు ఒక చేయాలని కలగన్నవా? నీకు సిలమా రాదు, చెయ్యవు. మేము నోటీసులు పంపిస్తాం, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి, ఇక్కడ ఆడుకొస్తారు. మీరు ఒక యాదవులు, యాదవ వాళ్ళు మీరు చిలమ చేయాలని ఎక్కడ అనుకున్నారు, ఎక్కడ చేస్తారు? మేము పెద్ద పెద్ద పుడుంగులం పెద్ద పెద్ద వాళ్ళం ఉన్నాము. మా పెద్దవాళ్ళ ముందు మీరు ఎక్కడ ఆగుతారు? మీరు ఒక రైతు, మూలమైన అడవిలో ఒక పల్లెటూరులో నుంచి వచ్చి ఇక్కడ మీరు చిలమ చేయాలని మీరు చేశారు. సిరిట్ ఈజ్ నాట్ వన్ అని పెట్టుకొని మీరు చేశారు. మాది సిరిట్ ఈజ్ నాట్ వన్. మీరు ఏలాగా పెట్టారు, ఎట్ట చేశారు అని నోటీసు అక్కడి నుంచి బొంబాయి నుంచి ఇక్కడ వంగ మేనేజర్ గారు మా దగ్గర నెంబర్లు తీసుకొని అక్కడి నుంచి నోటీసు మా ఇంటికి పంపించి, ఆ నోటీసు అట్టే ఉందిలే అని, ఏందయ్యా మాకు నోటీసు పంపేది, మాది సెలమంటే మాదని మళ్ళీ ఒక నోటీసు వాళ్ళు నోటీసులు పంపిస్తా ఉంటే మేము నోటీసులు పంపిస్తా ఉన్నాం. మీరు పంపించకూడదమ్మా, మీరు తప్పు, మీరు చిన్నవాళ్ళు, మేము పెద్దవాళ్ళము, మా కంపెనీకి చాలా లాస్ వచ్చుద్ది, నువ్వు ఎట్ట పంపిస్తున్నావు అని అంటుండు. నీ కంపెనీకి మేనేజరు వంగా మేనేజర్ గారు, వంగా గారు ఉండ వాళ్ళ మేనేజరు. ఆ పేరు నాకు రాదు, వంగే అని వస్తుంది కానీ వంగా గారు అని ఆ మేనేజర్ గారు. మీరు పంపించకూడదమ్మా, మీరు పంపిస్తే చాలా తప్పు, అది చాలా పెద్ద కంపెనీ, మీరేదో చిన్నోళ్ళు మా పేరు పెట్టుకొని మీరు పంపిస్తున్నారంటే చాలా చర్య తీసుకుంటాము అని అన్నాడు. అంటే మేము చిన్నోళ్ళం అయితే నువ్వు సినిమా పేరేదా పేందా చూడకుండా మీ చిరిటని పెట్టావు, మేము చిరిటి ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాము. మా తల నువ్వు మేము అడిగా, మా తల నువ్వు పెట్టుకున్నావు, మాది సిరిట్ ఈజ్ నాట్ వన్ అయితే నువ్వు పెట్టుకొని మేము నీకు కంప్లైంట్ ఇవ్వాల్సింది, నువ్వు మాకు కంప్లైంట్ ఇచ్చినావు, నువ్వెవరయ్యా అసలు మాకు చెప్పడానికి అని చెప్పి అడిగా. నేను అడిగితే మా చాలా పెద్ద కంపెనీ, చాలా ఉన్నోళ్ళు, మీరేం చేయలేరు, మీరు ఆడబాతులో బురదలో పూటిమొట్లో ఒక చేప పిల్లలాగా అని చెప్పి అనే వరకు సరే అని చెప్పి మేము కూడా ఉన్నాం. ఇట్టా చెప్పుకుంటా వచ్చి ఇప్పుడు ఈరోజు మేము సినిమా రిలీజ్ చేసుకోవాలని వస్తే వాళ్ళే పంపించారు. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ మీరు ఎక్కడ పోస్టులు వేయకూడదు, మీరు ఎక్కడైనా ఒక టైటిల్ వేయకూడదు, ఎక్కడ ఏమి రిలీజ్ చేయకూడదు, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు, ఒక్క ఆళ్ళు ఆడుకొని వెళ్ళిపోండి అని చెబుతారు. మీరెవరయ్యా మాకు చెప్పను అని మేము కూడా ఢీ కొట్టుకుంటా ఉన్నాం. ఈడ కాకపోతే కోర్టుకు కూడా పోతామని మరీ కూడా చెబుతా ఉన్నా నేను. వాళ్ళు పెద్దోళ్ళు అయితే నాకెందుకు, నేను చిన్నదానైతే నాకెందుకు, నా సినిమా నేను, నాకు టైటిల్ వచ్చింది, నాకు సంచారం వచ్చింది, అన్నీ నాకు వచ్చినప్పుడు నేనెవరికి భయపడాలి? భయపడేది జరగదు. నేనైతే చేసి వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా ఎంత పెద్ద కంపెనీ అయినా నా సినిమా నాదే, నా రూట్ నాదే, నా ఇంటికి నోటీసు పంపించారు కాబట్టి నేను కూడా సిరిట్ అనేది వంగా గారు సిరిట్ అని పెట్టిన దానికి టైటిల్ ఇచ్చినా నేను మళ్ళీ పంపిస్తా. మరి ప్రభాసు సిరిట్ అని పెట్టుకుంటారు, ఎందుకంటే పేరు మార్చి పెట్టుకున్నా కానీ నేను మళ్ళీ నోటీసు పంపించేది. అక్కడ బొంబాయి ఆయన సీరియస్ ఆయన సిరిటని పెట్టుకొని ఆయన ఆడినా కానీ ఆయనకు కూడా నోటీసు పంపేది. ఎవరైనా ఈ సిరిట్ ఈజ్ నాట్ వన్ ఎక్కడైనా ఆడి అయిందాక వాళ్ళ షూటింగ్ కూడా ఆపాలని నేను మరీ కూడా అడుగుతా ఉన్నా మీడియాల ముందు. అడిగితే ఏమవుతుందమ్మా, మీరు ఏమైనా నోటీస్ లాంటిది ఏమన్నా పంపించాలి కదా? స్పిరిట్ పంపిస్తామనే చెబుతున్నా, ఆడకూడదని పంపిస్తా. మీరు ప్రభాస్ గారిని కానీ లేకపోతే సందీప్ రెడ్డి వంగా గారిని కానీ ఎవరైనా కలవడం జరిగిందా? వాళ్ళ మేనేజర్లు గారు, ఆయన ప్రసాద్ పేరు వద్దులే, ఈయన ప్రభాస్ గారు ఆయన కాడుండే ఎవరో మేనేజర్ ఎవరంటే ఆయన ద్వారా కూడా ఆయన చెప్పి పంపిస్తే కూడా ఆయనకు తెలియలేదని చెప్పారు. ఆయన ద్వారా కూడా తెలియలేదన్నప్పుడు ఆయన ఎక్కడో నిద్రపోతుండయ్యా.
షూటింగులు చేసుకుంటా నిద్రపోతున్నాడు. ఈ పిచ్చి వాళ్ళతో మనకెందుకు, వీళ్ళు ఎక్కడుంటే మాకెందుకు, ఏడబోతే మాకెందుకు, వీళ్ళది ఒక సినిమా, వీళ్ళు ఒక మనుషులా, వీళ్ళు ఎవరో పల్లెటూరు నుంచి వచ్చి ఈడ ఒక సినిమా చేసినారంటే వీళ్ళని వీళ్ళకి మనం సాయం చెప్పాలా అని ఆయన ఎక్కడో నిద్రపోతున్నాడు అనుకుంటున్నా. నేను ఈరోజు అయితే చెప్పుకుంటున్నా, అదే చెప్పుకుంటున్నా. అందలక్కల దేశం రాష్ట్రాలన్నీ కూడా ఫలాని చెన్నబోయిన నరసమ్మ, ఫలాని సిరిట్ ఈజ్ నాట్ వన్ పేద ఒక రైతు కుటుంబంలో గుండా వచ్చి చేసినదని దేశమంతా తెలిసి అందరు కూడా ఫోన్లు చేస్తారు. ఆయనకు తెలియలేదంటే ఆయన ఎక్కడో నిద్రపోతున్నాడు, ఆయనకి ఇంకా కూడా తెలియలేదు. అందుకని మేము నేనే ప్రొడ్యూసర్ని, చిన్నబోయి నరసమ్మ గారిని. మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఈ సినిమాకి ఎంత ఖర్చు అయింది? ఇది డబ్బులు ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు? మాకా ఇది 13 సంవత్సరాల నాడు వయసులో చేసిన కళ. మీ 13 సంవత్సరాలు? నా 13 సంవత్సరాల నాడు చేసిన కళ. ఈ కళని నేను బెమ్మంగా జీవిత చరిత్ర చూసి చేయాలని 30 సంవత్సరాలు డబ్బులు, గొర్రెలు, బర్రెలు, మేకలు, పొలము, ఇన్ని పనులు చేసుకొని సాచిపెట్టి 10 సంవత్సరాల మించి చేస్తున్నా. ఈరోజు 10 సంవత్సరాల మించి ఈ సినిమా గట్టెక్కించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఆల్లో వేసుకోవాలంటే ఈ పెద్దవాళ్ళు నా ఇంటికి నోటీస్ పంపించి సినిమా ఆపారు. ఎక్కడి నుంచి వచ్చినంటే బర్రెలు 70, మేకలు, గొర్రెలు మొత్తం సగలం ఇల్లు ఇది మొత్తం అమ్మి ఒక రైతు కుటుంబాన్ని నేనేమో అక్కడ దొంగలకు రాలా, ఎవరిని ఎత్తని చేయలు పెడితే అలా నా కష్ట జీవితము, నా కష్టం అంతా దారబోసి, రక్తం దారబోసి నా సినిమా తీసుకున్నా. ఈరోజు వాళ్ళెవరయ్యా నా సినిమా ఆపటానికి? నాకు సంసారం వచ్చింది, నాకు టైటిల్ వచ్చింది. మీరు ఎందుకు రిలీజ్ చేసుకోవట్లేదు? వాళ్ళు ఎవరో అంటారు, మరి మీకు ఈ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ముందుకు రావట్లేదా? మేము అన్ని మాట్లాడుకొని ఆడే ఫంక్షన్ పెట్టుకొని అన్ని చేసినాక నా ఇంటికి నోటీస్ పంపించారు. నోటీస్ వస్తే వచ్చిందమ్మా? మీరు ఆ నోటీస్లో ఏముంది మీరు చెప్పండి. నా నోటీస్ వస్తే వచ్చిందంటే నోటీస్ వచ్చింది, నోటీస్ మీరు చెయ్యొద్దు, ఈ సిరిట్ ఈజ్ నాట్ వన్ మాది, మీరు ఎక్కడ చేసినా కఠినమైన చర్య తీసుకుంటామని నా ఇంటికి నోటీస్ పంపినాక నేను సినిమాలు ఆలుకేసుకుంటా. నా రీలు ఎత్తపై ఆళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యా ఈ శిలం ఆడకూడదని ఒక ఫోన్ కొడితే ఆగిపోద్ది. ఆ రోజు నేనేం చేయాలి? అందుకు నా శిలం ఆపుకొని పోరాటం చేస్తున్నా. నా శిలమ ఆపుకొని అందరు కొంటారు. నా శిలమ నాదేం శిలమ? సిరిట్ ఈజ్ నాట్ వన్ పేరు మాతంగుల గురించి, ఇది ఆడవారి అవస్థ గురించి ఒక ఎవరినన్ను తీసుకొచ్చి పోలీసులు తీసుకొచ్చి కొట్టి తిట్టి ఈ కాదు. నా శిలమ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా చూస్తారు. నేనేమనుకున్నా అంటే నేను ఒక బీదరాల్ని, ఒక రైతు కుటుంబము. నేను చూసింది, నా సినిమా చూసింది నేను ఎప్పుడు 10 రూపాయలు తీసుకొస్తే టికెట్ ఖర్చు మొత్తం ఊరికి చేరేటట్టు 10 రూపాయల టికెట్. అప్పుడు 50 సంవత్సరాల వయసులో, నేను ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చింది నాకు. ఆ 10 రూపాయల టికెట్టే పెట్టి నేను 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు టికెట్ పెట్టి బేద సాదా నా ఇంటి, నా ఊరు చుట్టూరు అందరినీ కూడా నేను చూపించాలని మరీ కూడా నేను చెప్పుకుంటున్నా. నేను అంతకంటే ఎక్కువ నాకు 100,000 వద్దు, నాకు డబ్బులు కూడా వద్దు. నేను డబ్బులకు చేయలే, నా కొడుకు ఉన్నాడు ఆ సినిమాలో. నేను చేసుకుంది 10 మందికి తెలియాలి, 100 ఆల్లో వేసుకోవాలని నేను నా కోరిక నేను వేసుకుంటే నాకేసి వాళ్ళెవరు నాకు చెప్పను. నా సినిమా నా ఇష్టం, నాకు టైటిల్ వచ్చింది, నా టైటిల్ నా సంసారం నాది. వాళ్ళదైతే నన్ను ఎప్పుడో పుట్లో దక్కేవాళ్ళు. నాకు అన్ని ఆధారాలు నా గబ్బిట్లో ఉన్నాయి. నేను ఆ గబ్బిట్లో నేను పెట్టుకొని నా సంసారం, నా సర్టిఫికేట్ మొత్తం పెట్టుకొని నేను కోర్టుకు వెళ్తా. కోర్టు పోయి కోర్టులో తేల్చుకుంటా. ఈ మీడియాల ముందు అందరి ముందు కూడా నేను కోర్టులోనే న్యాయం తేల్చుకుంటా. ఎవరో ఆ పెద్దోళ్ళు నాకు ఆడికి వచ్చి న్యాయం చెప్పాలి. ఆ పెద్దోళ్ళు ఎవరో ఆడే తీర్పు చేయాలని మరీ కూడా అడుగుతున్నా. ఈరోజు ఇప్పుడు నాకు అడగల. నేను టైటిల్ కూడా ఎవరికేను నా టైటిల్ మీదనే నేను చేసుకుంటానని మంచిగా చెబుతున్నా. ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంది కదా, 20 రోజుల నుంచి జరుగుతూ ఉంది, అందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇన్ని రోజులుగా మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఎందుకు వెళ్తా అంటున్నారు? ఎందుకు వెళ్తున్నామంటే ఇన్ని రోజులుగా ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి మేము బతిమలాడుకుంటా ఉన్నాము. వీళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళకు మనం ఎందుకులే కోర్టుకు పోవటం. పెద్దోళ్ళని కోర్టు దాకా తీసుకెళ్తే చూడు వీళ్ళు ఎవరో చిన్నోళ్ళు వచ్చి కోర్టుకు తీసుకుపోయినారని అదొక మాట వచ్చుద్దని వాళ్ళకి మేము చాలా ఇలువిచ్చాము. చాలా ఇలువిచ్చి చాలా రకంగా మాట్లాడి చాలా విధి చేస్తే వాళ్ళు మమ్మల్ని ఏం చేశారు? వాళ్ళకు మేము పెద్దోళ్ళని ఇలువిస్తే వాళ్ళు మమ్మల్ని ఏం చేశారంటే వీళ్ళెవరో చిన్న పురుగులాగా, దీపానికి వచ్చే పురుగులాగా ఈ పురుగు వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది? వాళ్ళకి మేము ఇలువిచ్చి ఇన్ని రోజులు కూడా కోర్టుకు బాము, ఎక్కడికి బాము, కేసు పెట్టము, ఇన్ని రకాలు చెప్పుకుంటా వాళ్ళు మంచితనము, వాళ్ళు మంచోళ్ళు వాళ్ళని
మేము ఇల్లు ఇస్తే మా ఇల్లు బురద గుంతలో దొక్కేశారు కాబట్టి ఈరోజు మాకేం ఆవితి కాల. మా సినిమా పోతే మా కుటుంబం బజార్ను పడింది. మేము కూటికి లేని బేదలము. ఈ బేద వాళ్ళు ఎందుకు చేయాలని చెప్పి వాళ్ళు పెద్దోళ్ళని, కోట్లు ఉన్నాయని, పెద్ద పెద్ద కంపెనీలని వాళ్ళు ధీమాతా ఉన్నారు. అందుకని ఈరోజు ముందుకొచ్చి మీడియా ముందు చెప్పుకొని కోర్టుకు వెళ్ళిపోతాం. వాళ్ళు మాకు పెద్దోళ్ళు ఎవరు? మాకు మేమే పెద్దోళ్ళం. మేము ఈరోజు కోర్టులో తెలుసుకోవాలని మరీ మీడియా ముందు చెబుతాను. బేదోళ్ళని వాళ్ళు ఏదో చాలా ఇంచమరుతున్నారు మమ్మల్ని. మేము బేదోళ్ళమైనా కూడా సావుకు ఒకటే సావు అని 100 సార్లు చెబుతున్నా నేను. భయపడము. ఎంత పెద్దోళ్ళైనా ఇప్పుడు దాకా పెద్దోళ్ళకి ఇలువ ఇచ్చినాము, ఇంకా ఇలువ లేదు, మేము కోర్టులోనే తెలుసుకుంటాం. ఆ పెద్దోళ్ళు ఎవరో కోర్టులోకే రావాలని మరీ కూడా చెబుతా ఉన్నా నేను. మీరు బీదోళ్ళు అంటారు. మీరు ఒక సినిమా తీసిన ప్రొడ్యూసర్ అమ్మా, ఎంత అయింది మీ సినిమా బడ్జెట్? 1,17 లక్షలు పెట్టా. 1,17 లక్షలు పెట్టి మీరు సినిమా తీసిరంటేనే మీరు బీదోళ్ళు ఎడికని అవుతారు. బేదోళ్ళు ఎందుకంటే మీరు బీదోళ్ళు కాదు, మాకు ఏం లేదు. ఆ రోజేమో సంపాదించిన ఆస్తి అంతా పెట్టినాం. ఆ రోజు ఉన్న వాళ్ళమే రూపాయి సంపాదించుకొని మేకలు, బర్రెలు, గొర్రెలు అన్నీ ఉన్నాయి. మొత్తం తెచ్చి సినిమాలో పెట్టుకున్నప్పుడు ఇంక ఇవ్వాలి. కోటీశ్వరం అని ఈరోజు అడిగావు కదా నన్ను. మేము ఒక ఫస్ట్ సంవత్సరంలో కొంత సంపాదించుకొని నేను దాచుకున్న డబ్బులతో తీసాం 2 సంవత్సరాలు. అది అయిపోయినాక మళ్ళీ 2 సంవత్సరాలు ఆగి ఆగుతా ఇప్పుడు 10 సంవత్సరాలు ఈ రోజుకి. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకుంటా ఈ రోజుకు రిలీజ్ చేసుకుంటా వచ్చినాం. 10 సంవత్సరాలు ఈ రోజు 50 సంవత్సరాల నాటి సంపాదించిన రూపాయి అంతా ఈ సినిమాలో పెట్టాం. ఇప్పుడు 10 సంవత్సరాలకి మేము ఒక్కరోజు సంపాదిలే కోట్లు. ఉన్నప్పుడు చేసుకుంటూ వచ్చినాం. ఈ రోజు మళ్ళీ మాకు డబ్బులు లేక మళ్ళీ మా ఊరు పోయి మళ్ళీ మీడియా ముందుకు రావాలని మళ్ళీ ఒక 10 రోజులు మళ్ళీ ఆ కూలి పని చేసుకొని మళ్ళీ 10 రూపాయలు సంపాదించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఈ 10 రూపాయలు తీసుకొచ్చి మీడియా ముందు పెట్టుకొని చేసుకున్నాం కదా. రేపు మళ్ళీ మాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి మళ్ళీ మేము ఆ సినిమా చేయాలంటే మళ్ళీ మాకు 5 నెలలు పడద్దో, 6 నెలలు పడద్దో, సంవత్సరం పడద్దో, మళ్ళీ రూపాయి చూసుకొని వచ్చి మేము రిలీజ్ చేసుకోవాలి. మేము సంపాదించుకొచ్చుకున్న రూపాయి ఆడే పన్సులు పెట్టుకొని చేసుకోవాలంటే వంగా గారు పంపించారు. మాకు ఆగిపోయింది. మాకు ఇచ్చే రూపాయి కూడా లేదు. మళ్ళీ మేము సంపాదించుకొని చేయాలి. సరే, మీరు ఇప్పుడు ఛాంబర్లో అన్నారు కదా, మరి ఛాంబర్ పెద్దల్ని మీరు కలిసారా? వాళ్ళు ఏమన్నారు? అసలు ఏం ఛాంబర్ పెద్దోళ్ళని కలిసినాము. వాళ్ళ పేర్లు నాకు రావు. ఈ సినిమా చేసినవమ్మా నువ్వు, వాళ్ళ పెద్దోళ్ళ పేర్లు నాకు రావు. ఎవరెవరో వాళ్ళు ఉన్నారు కూడా అక్కడ ఆడే ఫంక్షన్ రోజు చెప్పారు. అమ్మా మేమందరము చదువుకున్న వాళ్ళం, చేసిన వాళ్ళం అన్నీ ఉన్నాం కానీ మేము చేయలేమమ్మా. నీ ధైర్యానికి చెప్పుకోవచ్చు, నీ మంచి చెల్లికి చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. నీ కష్టము ఇక్కడ ఎవరిది కూడా లేదు. సిరిట్ ఈజ్ నాట్ వన్ అనేది ఎవరిది లేదు, నీదే. నీకేమి అభ్యంతరం లేదు, నీకేమి భయం లేదు. నీ సినిమాకు మేము అందరం కూడా అండదండలుగా ఉండి మేము చేస్తామని కూడా మాకు మాట ఇచ్చారు వాళ్ళు. పెద్దలందరూ కాడ కూడా మాట్లాడుకుంటే నీవు చేసిన కష్టానికి నువ్వు చెప్పే మాటకి ఒక రైతు కూలి పని చేసి సినిమా చేసినాదంటే చాలా మాకు అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. మేము నీకు మేము అందరం కూడా సాయం చేస్తామని మాకు ఆ రోజు అందరూ కూడా చెప్పారు. మంచి సాయం చెప్పిండ్రు, మంచిగా చెప్పారు. వీళ్ళందరూ నాకు సాయం చేసినారని కూడా నేను చాలా బాగా సంతోషంగా ఉన్నా. అందరితో మాట్లాడిన అన్నీ చేసుకున్నాము. ఈరోజు వాళ్ళు కూడా పక్క అయిపోయారు. మరి అది మాకైతే తెలీదు కూడా. ఆ రోజు అయితే మాత్రం ఈ సిరిట్ ఈజ్ నాట్ వన్కి ఎక్కడా టైటిల్ లేదని చెప్పారు మాకు. ఈ పెద్దలందరూ కూడా చెప్పిండ్రు. ఈరోజు మళ్ళీ పోయి శామరంలో అడిగితే కూడా ఎట్టయితే వాళ్ళమ్మా ఇప్పుడున్నది అని చెప్పారు. ఇప్పుడుండేది ఏందయ్యా, అప్పుడు లేకుండా అంటే ఎత్తేవాళ్ళమ్మా అదేముంది అనే మాట వాళ్ళు చెబుతున్నారు. మేమైతే చేసుకున్నాం కూడా, మాదే ఈ సినిమాని మేము మరీ కూడా చెబుతున్నాం మీ మీడియా వాళ్ళందరికి కూడా. అలా నా పేరు రవీంద్ర, నేను స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాకి డైరెక్టర్ని. ఇది మా అమ్మకాలతోటి మేము చేసిన సినిమా అనమాట. ఇది డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది, డైరెక్టర్ అయ్యాను ఇప్పుడు. ఈ మెయిన్ ఏంటంటే ఈ గొడవ గురించి అన్న. ఫస్ట్ యాక్చువల్గా సినిమా అంతా కంప్లీట్ అయింది. మనకి సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ వచ్చిన 1 సంవత్సరం తర్వాత రిలీజ్కి వచ్చాను. డబ్బులు లేక ఆగి 2024 9 సెన్సార్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనం 1 సంవత్సరం ఆగి సినిమా రిలీజ్ కోసం వచ్చాం. ఇక ఇదే ఛాంబర్లో మనం ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. అది ఏప్రిల్ 27వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాము. అప్పుడు దాకా బాగానే ప్రశాంతం జరిగింది. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి సందీప్ వాంగ వాళ్ళ మేనేజర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చేసి మీరు ఏంటి ఇలా స్పిరిట్ అనే సినిమా చేశారంటే అవునన్నా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా చేసాం, కంప్లీట్ అయిపోయింది, రిలీజ్కి ఉందన్న మే నెలలో చెప్పాము. సరే మాట్లాడాడు. తర్వాత ఫోన్ పెట్టేసి మెసేజ్ చేసి ఒకసారి అడ్రస్ కూడా అడిగాడు, ఇంటి నెంబర్ కూడా పెట్టాను, మొత్తం ఊరి పేరు డీటెయిల్ చెప్పాను. చెప్పిన తర్వాత సరే నేనేమనుకున్నానంటే
సినిమా చేశారా వీళ్ళు, వాళ్ళు పెద్ద సినిమా కదా, నిజంగా వీళ్ళు సినిమా చేశారా ఏంటి డీటెయిల్స్ కనుక్కుంటారేమో, ఊరల్లో ఒకసారి అడిగేసి చెప్తారు అనుకున్నాను. అంటే ఈ ఫార్డబ్లో నుంచి నేను ఇలా చేస్తారంటే ఆ రోజు అడ్రస్ ఇచ్చేవాడిని కాదు, ఫోన్ పెట్టమని చెప్పేవాడిని. కానీ మనోడు అలా చేసాడు, అయిపోయింది. నిన్న తర్వాత ఫోన్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి మనకి. మేమేం చేసామంటే ఈ గ్యాప్లో సినిమా రిలీజ్ కావాల్సిన అప్లోడ్లు చేసుకుంటున్నాం, ఆ పోస్టల్ ప్రింటింగ్ ఇవన్నీ చేసుకుని ఒక మంచి మూడ్లో ఉన్నాం. సినిమా రిలీజ్ అయిపోతుంది, ఏమో మా కళ తీరిపోయింది, ఇంకేముంది గట్టిగా చేసుకోవచ్చు. థియేటర్లు కూడా ఇక్కడ ఒక అతను కూడా థియేటర్లో 100 థియేటర్లు ఇప్పేస్తారంటే ఆ అమౌంట్ అంతా అడిగి పెట్టుకున్నాం, అంతా రెడీగా ఉంది. మే నెలలో 22 అనుకున్నాం, మిస్ అయింది 29, పక్క రిలీజ్ చేద్దామని ప్లాన్తో ఉన్నాం, ప్రిపేర్గా ఉన్నాం. 13వ తారీఖు మనకి టీ సిరీస్ నుంచి ఒక నోటీస్ వచ్చిందన్న. అది ఊరికి వెళ్ళింది, అడ్రస్ తీసుకున్నారు కదా, సందీపంగా అడ్రస్ తీసుకొని దీనికోసం వాళ్ళ మేనేజర్ తీసుకుని ఊరికి నోటీస్ వెళ్ళింది. నోటీస్ వెళ్ళిన తర్వాత చదివించాము. అక్కడ నోటీసులు ఏముందంటే, ఈ స్పిరిటీజ్ అటువంటి సినిమాను ఆపేయండి, దీన్ని ఎక్కడ కూడా రిలీజ్ చేయొద్దు, ఏ ఓటీటీలో కానీ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు, ప్రమోషన్ కూడా ఆపేయండి, ఉన్న ప్రమోషన్స్ కూడా తీసేయండి, ఇప్పుడు ఒక వీడియోస్ తీసేయండి అని చెప్పి దాంట్లో చాలా గుప్తంగా ఉంది. అలా తీయకపోతే ఖచ్చితంగా నేను మీ మీద క్రిమినల్ కేసు తీసుకుంటానని చెప్పేసి టీ సిరీస్ నుంచి నోటీస్ రావడం జరిగింది. ఇదేంట్రా బాబు, నేను తీసి సినిమానా మర్డర్ చేశాననే డౌట్ వచ్చింది మాకు. మర్డర్ చేస్తే అప్పుడు క్రిమినల్ కేసు పెట్టుకున్నా బాగుంటుంది. నేను చేసి సినిమా కదా, సినిమాలో చంపేసాను కొంతమందిని, బయట అయితే కొన్ని చంపలేదు, ఎందుకంటే ఆ కథ లాంటిది కాబట్టి. సరే అయిపోయింది. ఇదే నాకు మెసేజ్, నాకు ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో వెంటనే ఎవరైతే నాకు ఫస్ట్ ఫోన్ చేశారు కదా సందీపంగా మేనేజరు, ఆయనకి వెంటనే నోటీస్ పంపించి మెసేజ్ పెట్టాను. అలా ఏంటని నాతో మాట్లాడితే అయిపోయేది కదా, మళ్ళీ నోటీస్ ఏంటి, గొడవలు ఏంటి అని చెప్పి అడిగితే, అదేం కాదు సినిమా రిలీజ్ చేసుకోవచ్చమ్మా, వాళ్ళు ఏదో పంపిస్తుంటారు, అది మామూలే, పెద్ద విషయం కాదు నోటీసులు పంపించడం అన్నాడు. నోటీస్ పంపించడం పెద్ద విషయం కాదేమో కానీ మా ఊర్లో అది పెద్ద విషయం అన్న, ఎందుకంటే వాళ్ళు డబ్బులు అడిగి పెట్టున్నా, అప్పులు ఉన్నాయి, ఊర్లో ఒకటి ఉంది. మా ఊర్లోకి నాకు కానిస్టేబుల్ అవ్వాలన్నా ఇలాంటి కోర్టులు వెళ్ళాలంటే గట్టి మటలు చేయాలా, లేదంటే మంచి డబ్బే కొట్టాలా. ఒక చేయకూడదని పని చేసినప్పుడే పోలీసు కోర్టు కేసులు వస్తాయి, మామూలుగా రావని చెప్పాను. వీళ్ళకి అది రెగ్యులర్ అంట, వీళ్ళకి అది నార్మల్ అంట, వీళ్ళ సరదానేమో సినిమాకి డబ్బులు పెట్టడం, సినిమాలు చేసుకోవడం ఏంటి సరదానేమో, సంవత్సరాలు కోట్లు ఖర్చు పెట్టడం. మాకు కాదన్న, జీవితాన్ని పెట్టి జీవితం మొత్తం సంపాదించిన డబ్బు దాంట్లో పెట్టేసి మా అమ్మగన్న కళ కోసం కుటుంబం మొత్తం, మా తమ్ముడు ఒకటి దీన్ని క్యార్ చేసుకుని వీడిని చూసుకోవడం కోసం కుటుంబం మొత్తం కష్టపడి చేసుకున్న సినిమా ఇది. దీనికి వాళ్ళు సరదాగా తీసుకొని సిల్లీగా ఆడుకున్నారు చూడు, జోకర్ చేసేసి. సరే దీని గురించి చెప్పాను, ఆ నోటీస్ పంపించారు. ఆయన చెప్పిన మాట నమ్మలేక కొంతమంది బయట అడిగానండి. అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, లాయర్ నోటీస్ పంపిస్తే ఖచ్చితంగా మళ్ళీ లా నుంచే మనం సమాధానం చెప్పాలి, లాయరే జవాబు చెప్పాలి తప్ప మనం చెప్పడానికి లేదన్నారు. దాని మీద మళ్ళీ మనం నోటీస్ పంపించడం జరిగింది. నోటీస్ పంపించిన 14 రోజుల వరకు వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. ఒక వారం 10 రోజులు చూసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు, రిలీజ్ చేసుకున్నారు, అది అవుతుంది. నాకు ప్రూఫ్ దొరకట్లేదు, ఒక వీడియో పెట్టండి అన్న, రిలీజ్ చేసుకుంటాను. మీరు ఎవరైతే నోటీస్ పంపించారో వాళ్ళు ఎవరో ఒకరు, సందీపంగా ఎవరో పెట్టండి, ఒక వీడియో నాకు పెట్టండి, ఆ వీడియో నేను ఎవరికి చూపించను, అది నాకడే ఉంచుకుంటారు. ఎక్కడైనా థియేటర్కి వెళ్ళి రేపు సినిమా రిలీజ్కి వచ్చిన వాళ్ళు ఆపినప్పుడు ఆల్రెడీ పలానా డేట్లో వీడియో పెట్టారా బాబు అని చెప్పి చూపిస్తా అని చెప్పి చెప్పాను. వాళ్ళు దాన్ని స్పందించలే వదిలేసాను. ఒక ఛానల్లోకి వెళ్ళేసి మన కడలి రాంబాబు పేరు పెట్టుకున్నాం, ఆయన ఒక చెప్పాను, జరిగిన విషయం మొత్తం చెప్పాను. ఆయన ఫస్ట్ పర్సన్ ఆయన పెట్టాడు, ఆయన ఒక ఛానల్ లైవ్లో కూర్చోబెట్టాడు, అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిచ్చాడు. ఆ లైవ్లోకి ఆ ఛానల్ ఏం చేశారు, నటికుమార్ గారిని ఈయన ఇద్దరిని తీసుకున్నారు. నటికుమార్ గారితో కలిసి ఉన్నాం ఈ సినిమా గురించి. నటికుమార్ ఇంకా ఈ మేనేజర్ నటికుమార్ గారిని తీసుకుని నటికుమార్ గారికి చూపించాం. నటికుమార్ గారు ఆర్జీ గారితో ఫోన్ చేయించారు సందీపంగా సార్కి, ఆయన వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ అవ్వలేదు సార్, ఈయన వీళ్ళకి పక్క సెన్సర్ వచ్చింది, ఎవరు ఆపడానికి ఆయనే చెప్పాడు. తర్వాత సేమ్ టైం ఇప్పుడు మేనేజర్ ఫోన్ తీసుకొని కలుపుకొని మాట్లాడి చెప్పాడు. మేనేజర్ లైన్లో ఆ రోజు కూడా ఆల్రెడీ చెప్పాడంటే రిలీజ్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదన్నాడు. సరే ఓకే, నాకు ప్రూఫ్ దొరికింది, వీడియో లేకపోతే ఆడియో ఉంది, ఒక ఛానల్ కదా, నాది కాదు కదా అని చెప్పేసి ఒక ఫీల్తో ధైర్యంగా ఉన్నాడు. నోటీస్ పంపించిన అంటే వీడియో వచ్చిన తర్వాత 2వ రోజే మళ్ళీ నోటీస్ వచ్చిందన్న. వీడియో ఎప్పుడైతే ఛానల్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ 2వ రోజు నోటీస్ వచ్చింది. దాంట్లో ఏమైనా ఇచ్చాడంటే నోటీసు సేమ్ ముందున్నట్టు ఎక్కడ రిలీజ్ అవ్వదు అంటూనే, ఒక 3 రోజుల్లో నాకు కానీ ఈ టైటిల్ మీది కాదు, ఈ సినిమా మీది కాదని కానీ నాకు కానీ లీగల్గా పంపించకపోతే క్రిమినల్ కేసు పెడతా అన్నాడు. అంటే కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి ఇంతకుముందు సినిమా రిలీజ్ చేస్తే పెడతా అన్నాడు, నాది కాదని ఒప్పుకోకపోతే పెడతా అన్నాడు. ఇది మరీ భలే ఉందని చెప్పేసి ఇది లాయరే పంపించాడు. ఈసారి లాయర్ ఉన్నాడుగా, లాయర్నే పంపించాడు, మాట్లాడాడు. ఇది వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆయనకు సేమ్ యథావిధిగా సందీపంగా మీద ఫోన్ చేశాను, జరిగే విషయం చెప్పాను. అప్పుడు ఈయన కూడా బెదిరించి మొదలుపెట్టాడు. అది పెద్ద సినిమా, పెద్ద బ్యాండు, మీకు అర్థం కాదు టీ సిరీస్ అంటే అది 30 సంవత్సరాల నుంచి ఉంది, ఇండస్ట్రీ పెద్ద తోపు, అసలు మొత్తం వాళ్ళే తోపు అని చెప్పారు. ఇక్కడ సందీపంగారెడ్డి గారు, ఇక్కడ ప్రభాస్ గారు ఏమనుకుంటున్నాం అన్నారు. నేనేమనుకోవట్లేదన్నా, అనుకునేది మీరే పంపించారు నోటీసు, మీరే క్లియర్ చేసుకోవాలన్నాను. మీరు అయితే నోటీస్ పంపించొద్దు అన్నాడు. నేను పంపిస్తా, ఎందుకంటే రిప్లై ఇవ్వాలన్నా, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఆన్సర్ ఇవ్వాలి, నేను నోటీస్ పంపిస్తానని చెప్పి నేను చెప్పాను. మనోడు అన్నది నేను కూడా సమాధానం ఏం చెప్పానంటే, అన్న మీరు 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండొచ్చు, మంచి బడ్జెట్ ఉండొచ్చు, చాలా కోట్లు ఉండొచ్చు, ఈ కోట్లు నాకు అనవసరమైంది. మాకు ఇక్కడ కనబడుతుంది ఏంటంటే మా సినిమా, మా కష్టం, మా కళ,
మా అమ్మ కలగనింది మా తమ్ముడు సినిమా రిలీజ్ చేసుకోవాలి. మా అమ్మ కూడా దగ్గర 40 సంవత్సరాల నుంచి కష్టపడే కలేదు. ఎందుకంటే 13 సంవత్సరాలు వచ్చింది ఇలా 50 మా అమ్మకి. మీరు ఆలోచించుకొని మీకంటే పెద్దదే మాది గోలు. నేనైతే మిమ్మల్ని గెలుక్కోవాలి, మీరు గెలుక్కుంటారు. కాంప్రమైజ్ అవ్వండి, వదిలేయండి, సినిమాకి నా సంబంధం మీరే పంపిస్తే నేను వదిలేస్తాను. ఇదే మాట నేను లాయర్ చెప్తే లాయర్ ఓకే వాళ్ళు అట్ట కాదులే, నేను వాళ్ళు ఎవరైతే నాయక్ కంపెనీ లాయర్ ఉన్నారో టీ సిరీస్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతా అన్నాడు. మీ లోపు ప్రభాస్ గారితో వాళ్ళది అడ్రస్ తీసుకో, ఇంటి అడ్రస్లో పంపించు, వాళ్ళు కూడా పంపిద్దాం అన్నాడు. నేను ఈ అడ్రస్ తీసుకుని అంటే పంపించాను. ఫోన్ చేస్తే మా లాయర్ ఫోన్ ఎత్తట్లా. ఫోన్ చేసి మొత్తుకో మెసేజ్ పెట్టుకో 10 రోజులు ఎత్తట్లా. అక్కడ భయం వేసింది మళ్ళీ, అమ్మ ఇదేంటారా లాయర్ కూడా రావట్లేదు, వీళ్ళేమో రిలాక్స్ అయినారు, వాళ్ళేమో రావట్లేదు, వేరే పెద్ద మనిషి మనకి సపోర్ట్ చేస్తారు మనిషి ఆయన కూడా నేను చేయను అన్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది నటికుమార్ గారు నేను ఎందుకు చేయాలమ్మా అని అడిగారు. ఇదేంటో పరిస్థితి అని చెప్పి సపరేట్ అయితే అప్పుడు మన కళ్యాణ రాంబాబు అన్న నీకు ఒకటే దిక్కు, అందరికి దిక్కు ఒకటే, ఇది కన్ను అంటారు కదా, 4 ఒరిజినల్ కన్ను ఒకటి ఉంటుంది అంటారు కదా, 4వ కన్ను 3వ కన్ను అని శివుడు కల్లాగా ఆ మీడియా ఉందని చెప్పేసి మీడియా ముందుకు వచ్చామన్నాడు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. ఈ ప్రెస్ మీట్లో పెట్టి ఏం అడుగుతుంటే అప్పటి నుంచి కూడా నాకు క్లియరెన్స్ లెటర్ ఇవ్వండి, స్పిరిట్ ఈజ్ నాట్ వాళ్ళకి స్పిరిట్కి సంబంధం లేదు, స్పిరిట్ రాజు వాళ్ళదే సెన్సార్ వచ్చి రిలీజ్ చేసుకో సంబంధం లేదు. ఒక్క టీం అంటే వాళ్ళు ఇవ్వకపోగా నానబెట్టి 2 నెలల తర్వాత మొన్న ఒకసారి మళ్ళీ మాట్లాడితే క్లియరెన్స్ లెటర్ ఇస్తారని చెప్పేసి ఒక నోటీస్ మళ్ళీ పంపించారు. దాని క్లియరెన్స్ లెటర్ అని చెప్పాడు. అక్కడ విషయం ఏంటంటే క్లియరెన్స్ లెటర్ కాదన్నది, తెలుగు మాత్రమే సినిమా రిలీజ్ చేసుకోవాలి, అది కూడా థియేటర్స్కే, ఓటీటీ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడ ఉండొద్దు అని చెప్పేసి చెప్పారు. నేనేమన్నానంటే ఈయన మళ్ళీ ఏదో ఫోన్ చేసి అన్న బాగుందన్న మీరు చెప్పింది తెలుగు కన్నా అదే, మీరు తెలుగులో ఆపుకోండి, మీ స్పిరిట్ని తెలుగులో ఆపుకోండి, నేను తెలుగులో రిలీజ్ చేసుకుంటాను, తప్పులేదు కదా మీరు అంత చేసుకున్నప్పుడు చెప్పాను. సరే వాళ్ళు అలా ఎందుకు ఒప్పుకుంటారండి, అయితే నేను ఎందుకు ఒప్పుకుంటాను అన్నాను. సరే నీకు ఎలా కావాలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను కదా నాకు కావాలి స్పిరిట్ ఈజ్ నాట్ అంటే నా సౌందర్యం పెట్టండి అంతే. అలా అడుగుతుంటే మళ్ళీ ఇంకోటి రాసి పంపించాడు. దాంట్లో కూడా ఇలాగ ఉంది, ఇది కాదన్న మీతో నాకు వాదనలు కష్టం లేదు, మీరు ఎలాగ చేస్తారని చెప్పేసి అన్న నోటీస్ వచ్చింది. అది తీసుకొచ్చి మళ్ళీ బతిలాడుతామంటే మా లాయర్ గారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఒక లాయర్ పెట్టుకున్నాను. మళ్ళీ ఈ మధ్య ఆ లాయర్ బయటకు రావట్లేదులే, వెనక మొత్తం సైజ్ లాయర్ వేస్తున్నాడు. ఆ లాయర్ మాట్లాడుకుని లాయర్ ఏం చెప్పాడంటే ఇలా కాదు, నువ్వు నోటీస్ ఇచ్చేసి ఏమొద్దు, కేసుకి వెళ్ళిపోదాం అన్నాడు. కేసుకి వెళ్ళిపోదాం అంటే సరే అని చెప్పేసి ఆయన మాట ప్రకారం ఆ ప్రెస్ మీట్ జరిగింది. ఇప్పుడు కేసు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్ రీజన్ ఏంటంటే ఫస్ట్ శాంబరోళ్ళకి నోటీస్ అన్నా అంటే క్లియరెన్స్ లెటర్ ఇవ్వద్దు, స్పిరిట్ అనే టైటిల్కి మీరు క్లియరెన్స్ లెటర్ ఇవ్వద్దని 3 శాంబర్లకి, తల్లి శాంబర్కి పిల్లల శాంబర్కి. అంటే పిల్లల శాంబర్ అంటే మన తెలంగాణ శాంబర్ ఒకటి, తెలుగు శాంబర్ ఒకటి, పిల్లలు నేను పెద్ద శాంబర్ మన తెలుగు శాంబర్, ముగ్గురికి క్లియరెన్స్ ఇవ్వద్దని ఒకటి అది పెట్టేస్తాం. వాళ్ళు ఒకటి చేసి టీసీ మనం ఎవరైతే మన సెన్సార్ వాళ్ళకి కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దు, ఆల్రెడీ మాకు సెన్సార్ వచ్చింది కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ వద్దని చెప్పేసి వాళ్ళతో పాటు ఒకటి 2001 ఇచ్చేస్తున్నాం. అయితే ఇప్పుడు 2 నోటీస్ అయిపోయిందంటే 3వ నోటీస్కి లాయర్ రెస్పాండ్ అవ్వలేదు. సరే వాళ్ళు మనకు అనుకున్నట్టు స్పందించారు. 3వ నోటీస్ ఇవ్వడం మళ్ళీ పంపించారు. 3వ నోటీస్లో ఏముందంటే తెలుగు వరకు రిలీజ్ చేసుకోండి, మిగతా లాంగ్వేజ్లో రిలీజ్ చేయొద్దు అనే విధంగా దాంట్లో వచ్చింది. దానికి మళ్ళీ నేను వాళ్ళ మేనేజర్కి ఎవరైతే ప్రసాద్ గారు ఉన్నారో, సందీప్ గారి మేనేజర్ అనమాట అతను, ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసాద్ గారికి నేను ఫోన్ చేసి మళ్ళీ అడిగాను, సార్ ఇట్లా ఏముంది సార్, ఏం పంపించారు మీరు, తెలుగు రిలీజ్ చేసుకోండి అంటే ఓకే నేను తెలుగు రిలీజ్ చేసుకుంటానండి, మీరు చెప్పండి సార్ మీ సందీప్ రెడ్డి వంక గారికి తర్వాత మన ప్రభాస్ గారు అందరూ చెప్పండి తెలుగు సినిమా ఆపుకోండి, మీరు తెలుగులో ఆపుకుంటే నేను తెలుగు రిలీజ్ చేసుకుంటాను అని చెప్పారు. అలా ఎలా కుదురుతుందని చెప్పేసి మళ్ళీ ఆయన ప్రసాద్ గారు అన్నారు మేనేజర్. అది చెప్పినప్పుడు నేను చెప్పాను అలా కుదరనప్పుడు నాకు ఏదైనా కుదురుతున్నా, ఇలా కుదరదు కదా, ఇప్పుడు అన్నీ మీయేనా, మీరు ఏం చేస్తే మీకు అర్థమవుతుంది, బెదిరిస్తున్నారు మీరు, ఇంకా ఇప్పుడు కూడా ఇది ఇంకో రకం కొత్త బెదిరిస్తున్నారు అని చెప్పాను. సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇదంతా మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతాను, సార్ నాకు క్లియరెన్స్ ఇవ్వండి, ఇలా వద్దు అని చెప్పేసి మా లాయరు ఒక సజెషన్ ఇచ్చారండి. వద్దు వాళ్ళందరూ బతిలాడొద్దు, మనం ఎవరిని సందీపం గారిని బతిలాడొద్దు, ఎవరిని బతిలాడొద్దు, తీసిరిచి ఎవరిని బతిలాడొద్దు, నీ దగ్గర సెన్సార్ సర్టిఫికేట్ ఉంది, మిగతా వదిలేసే, నీ దగ్గర టైటిల్ ఉందా సినిమా ఉందా పక్కన పెట్టేసే, నీ దగ్గర సెన్సార్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఈ సర్టిఫికేట్ మీద నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏమేమి చేయొచ్చు నేనున్నా వెనకని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చాడు. ఇప్పుడు దాని మీద మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ 3 ఛాంబర్లకి, తెలుగు ఛాంబర్ ఏమైతే తెలుగు ఛాంబర్ కానీ తెలంగాణ ఛాంబర్ ఏమున్నాయో ఈ ఛాంబర్లకి రిక్వెస్ట్ లెటర్ ఆల్రెడీ మేము ఇదిగో స్పిరిట్ ఈజ్ నాట్ మేడం సెన్సార్ తెచ్చుకొని ఉన్నాం, ఇది రిలీజ్కి రెడీగా ఉన్న దానికి వాళ్ళే కావాలని ఆపారు. టీ సిరీస్ వాళ్ళ నుంచి సందీపంగా మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి సందీప్ రావు దగ్గర నుంచి వెళ్ళేసి మన టీ సిరీస్ నుంచి నోటీస్ పంపించడం జరిగింది. ఇలా నడుస్తుంది వాదన, వాళ్ళు ఇప్పటికీ ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు కాబట్టి మేము దానికి క్లియరెన్స్ ఇవ్వద్దని చెప్తున్నాం. స్పిరిట్ అనే సినిమాకి క్లియరెన్స్ మీరు ఇవ్వద్దు, ఎందుకంటే ఆ సినిమా టైటిల్ నాది, దాని ముందు వెనక ఏ పేర్లు పెట్టుకున్నా సరే స్పిరిట్ మెయిన్ టైటిల్, దాన్ని ఇవ్వద్దని చెప్పేసి మన వాళ్ళందరికీ ఇప్పుడు నోటీస్ పంపించడం జరిగింది. అంటే ఆల్రెడీ రాపించి పెట్టాను, రేపు పంపించేస్తాను నోటీస్. సేమ్ వేలో పంపించినట్టే మన ఎవరైతే సెన్సార్ ఆఫీస్ ఉందో వాళ్ళు కూడా పంపిస్తాం సెన్సార్ ఆఫీస్కి. వాళ్ళ దగ్గర మాకు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి నాకు వచ్చే సర్టిఫికేట్ని మళ్ళీ వాళ్ళకి ఇవ్వద్దు మీరు. స్పిరిట్ ఈజ్ నాట్ నేను తీసుకున్న ఆల్రెడీ 24లో వచ్చింది.
నా సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ నేను క్లియరెన్స్ ఇచ్చేంత వరకు స్పిరిట్ సినిమాకి మీరు సెన్సార్ ఇవ్వడానికి లేదు. అలా ఇచ్చారంటే ఖచ్చితంగా ఎవరైతే ఇస్తారో, ఎవరైతే వారు క్లియరెన్స్ ఇచ్చి సెన్సార్ ఇస్తారో సంతకాలు ఉంటే వాళ్ళందరి మీద చర్య తీసుకుంటారు, వీళ్ళు కూడా పంపిస్తాను. సేమ్ టైం వీళ్ళిద్దరూ చెప్తూ మీడియా దగ్గర నుంచి మన ఓటీటీ ఛానల్స్ ఏమైతే ఉన్నాయో, యూట్యూబ్ ఛానల్స్ ఏమైతే ఉన్నాయో, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నానంటే స్పిరిట్ అనే టైటిల్ ఎవరు వేసినా, ఎవరు ఎక్కడ వేసుకున్నా మేము కోర్టు నుంచి కాపీ రైట్స్, నో కాపీ రైట్స్ మేము కేసు చేస్తాం. ఇది పక్కా క్లారిటీగా మాకు లాయర్తో చేసేస్తాం. మీరు నో కాపీరైట్ కేసు చేయాలంటే మరి మీకు నో కాపీరైట్ మీదని చెప్పి మీరు కాపీరైట్ రిజిస్ట్రేషన్ చేయించుకోరా? అలా సెన్సార్ వచ్చిందన్న. సెన్సార్ సినిమాకి నాకు తెలిసిన సినిమా వరకు ఏంటంటే సినిమా సంబంధించి ఫైనల్ డిసిషన్ సెన్సార్ కాపీ. నేను స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాను, నేను సెన్సార్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు స్పిరిట్ టైటిల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరు వాడినా నేను వేస్తా అన్నావు కదా. సో ఇప్పుడు అది నువ్వు కాపీరైట్ చేయించుకున్నావా స్పిరిట్ అనేది? ఇప్పుడు కోర్టులో వేస్తున్నాను కదా, నేను కోర్టులో ఆల్రెడీ వేస్తాను. నేను ఆల్రెడీ కోర్టులో వేస్తున్నాను, తెచ్చుకో కోర్టులో వేస్తున్నాను. సరే ఇలా జరుగుతుందంటే ఇది పరిస్థితి, కోర్టులో వేసేది అదే కదా. ఇప్పుడు కోర్టులో వేసేసి నేను అప్పుడు ఆ నోటీస్ తీసుకొని అక్కడి నుంచి కేసు నుంచి పర్మిషన్ తీసుకొని కోర్టు నుంచి దీన్ని పెట్టే వేస్తాను. నేను ఏవైతే కోర్టు నెంబర్స్ నాకు కేసు నెంబర్ ఉంటుందో ఆ నెంబర్తో వేస్తాను. ఆల్రెడీ ఈ టైంలో నేను కేసు వేసాను కాబట్టి దీన్ని ఎవరు పెట్టంగా చెప్పేసి అది పంపిస్తాను వాళ్ళకి. ఊరికి నేను చెప్తే ఆగరు కదా వాళ్ళు, అక్కడి నుంచి ప్రూఫ్ ఉంటే ఆపుతారు కదా, ఆపతే వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా కాపీరేట్ చేస్తాను. నాకు ఖచ్చితంగా నేను కోర్టు నుంచి వేపిస్తాను, కోర్టు నుంచి నేను లీడ్ తీసుకుని వేస్తాను, లీగల్గానే వేస్తాను. ఓకే, ఈ టైంలో మీరు ఎప్పుడన్నా సందీప్ రెడ్డి వంగ గారిని కానీ ప్రభాస్ గారిని కానీ ఎవరైనా కలవడానికి ట్రై చేశారా? అసలు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వాళ్ళ ఇంటి అడ్రస్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళాను తప్ప కలవడానికి ప్రయత్నించడానికి ఎవరు రావట్లే. ఎంత చెప్పకుండా ఇంకొక మేనేజర్ వచ్చాడు. ఇంతకుముందు శివప్రసాద్ గారు అని ప్రసాద్ గారు వచ్చారు, ఇప్పుడు దాకా ఇంటి నడిపించాడు. ఇప్పుడు ఇంకొక మేనేజర్ వచ్చేసి అతని మీద చాలా జాలిపడ్డాడు. అతని పేరు అజిత్ రెడ్డి ఏదో చెప్పాడు, అతని పేరు రెడ్డి పేరు చెప్పాడు. సందీప్ వంగారెడ్డి మేనేజరే, సెకండ్ మేనేజర్ అయినా. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంట, ఎవరు మన ప్రసాద్ గారు మేనేజరు, ఆయన కింద మేనేజరు. ఈయన నిన్న ఫోన్ చేసి చాలా ప్రేమతోటి నా మీద జాలిపడి నాకు మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటంటే మీరు చాలా తొందరగా షార్ట్అవుట్ చేస్తా అన్నాడు. 3 నెలల నుంచి తిరుగుతున్నా, 3 నెలల నుంచి మొత్తుకుంటున్నా మీడియా ముందు అంత లెక్కల. ఈరోజు షార్ట్అవుట్ చేస్తాను. షార్ట్అవుట్ చేయడం ఏంటంటే నేను అడుగుతున్నా కదా, షార్ట్అవుట్ చేసాడు నాతో మాట్లాడడం ఎందుకు? నేను మాట్లాడమని చెప్పట్లేదు కదా. షార్ట్అవుట్ చేసాడు ఏమన్నాడు తెలుసా, నాకు ఫోన్ చేసి మీ లాయర్ నెంబర్ నాకు అన్నాడు. సెకండ్ లైన్ పెట్టుకున్నాక ఫస్ట్ లైర్ దొబ్బాడు. వాళ్ళ దెబ్బ భయపడ్డా, కొన్నాడా, అమ్మాడా, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లైన్ పెట్టుకున్నాను కదా, ఈ లాయర్ నెంబర్ అంటున్నాడు. నేను ఇప్పుడు ఈ లాయర్ నెంబర్ ఇస్తే మనోడు ఏం చేస్తాడు, ఈ లాయర్తో కూడా మాట్లాడేసి ఏదన్నా సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో లాయర్కి పోవాలని చెప్పి, అరే బాబు నా దగ్గర ఇంకో లాయర్ పెట్టుకుని ఓపిక లేదు, అంటే డబ్బు లేదు నాకు, ఇది ఒక్క లాయరే కాపాడుకుంటాను, ఇక నేను ముందే చెప్పాను నువ్వు ప్రొఫైల్లోకి రావద్దు, వెనకే ఉండండి నేను చూసుకుని నాకు కావాల్సింది చెప్పాను. అడిగేసి నేను వాళ్ళ లాయర్ నెంబర్ అడిగానండి. సార్ సందీప్ వంగారెడ్డి మేనేజర్ ఎవరున్నాడో అన్నీ రెడ్డి గారు మీ లాయర్ నెంబర్ నాకు ఇవ్వండి టీ3 వాళ్ళది, నేను మాట్లాడుకుంటా అంటే వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ హిందీ వచ్చి తెలుగు రాదన్నాడు. పర్లేదు సార్ నేను ఎవరో ఒకరిని పెట్టుకొని మాట్లాడించుకుంటాను, నేను తెలుగులో చెప్తాను మాట్లాడతారన్నాను. అలా కాదు వాళ్ళు ఇవ్వడానికి లేదన్నాడు. అంటే అంత రేంజ్లో ఉండి వాళ్ళ లాయర్ నెంబర్ నాకు ఇవ్వడానికి వాళ్ళు భయపడ్డారు. నా లాయర్ నెంబర్ ఎంత ఈజీగా ఎలా అడిగారు? ఒకటి సేమ్ టైం మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి లాయర్ టు లాయర్ మాట్లాడుకుంటారు అంటారు. లాయర్ టు వాళ్ళు ఎక్కడ మాట్లాడుకుంటారు? కోర్టులో మాట్లాడుకుంటారు. పదండి అడిగి వెళ్దాం. లాయర్ టు లాయర్ మాట్లాడడానికి మీరు నేను మాట్లాడేది ఎందుకు? నేను చెప్పాను మా లాయర్ మాట్లాడడానికి నేనే మాట్లాడతా, ప్రాబ్లం నాది, నా ప్రాబ్లంకి లాయర్ని పెట్టుకున్నా తప్ప లాయర్ ప్రాబ్లంకి నేను పెట్టుకోలేదు, కాబట్టి మనం మాట్లాడదాం, మీ లాయర్తో నేను మాట్లాడతాను చెప్పాను. అలా కాదన్నారు. అలా కాదంటే కోర్టులో మాట్లాడాలి సార్, లాయర్ టు లాయర్ అయితే కోర్టులో మాట్లాడుకోవాలి, మరి కోర్టు ఉంది కదా, బాగోదు కదా, కోర్టుకి సంబంధించిన కదా లాయర్లు అంటే, ఇక్కడ మన ప్రాబ్లం సాల్వ్ ఉన్నప్పుడు ఆడికి వెళ్ళాలి, ఆడే మాట్లాడుకుంటారు, అప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడదని చెప్పాను. మనోడి దగ్గర నుంచి ఇంకా అది క్లారిటీ లేదు. ఈరోజు మాట్లాడుతున్నాడు వద్దని చెప్పేసాను. ఇంకెవరితోటి నేను ఏం ఫిక్స్ అయ్యాను అంటే, నేను ఎవరిని రిక్వెస్ట్ లెటర్ అడగలేదు సార్, నాకు క్లియరెన్స్ ఇవ్వమని చెప్పేసి నేను ఎవరు అడగలేదు, నాకు వద్దు క్లియరెన్స్ వద్దు, ఏదన్నా కోర్టులోనే చూసుకున్నాం. ఎందుకంటే మా లాయర్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ జాల వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే నువ్వు సినిమా రిలీజ్ చేసుకోవాలా అన్నాడు. లేదు సార్ నేను ఇప్పుడు డబ్బులు వాళ్ళు ఎంత క్లియరెన్స్ ఇచ్చినా, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పినా రిలీజ్ చేయాలంటే 6 నెలల సంవత్సరం ఎంత టైం పడుతుందో నాకే తెలియదు, అంటే ఫస్టే సంవత్సరాలు పెట్టింది ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు, వేస్టే. కాకపోతే ఒక ధైర్యం కోసం నా ధైర్యం నీకెందుకు అయ్యా, కోర్టులో వేసి పడదానికి నీ డబ్బులు వచ్చారు తర్వాత చూసుకుందాం అన్నాడు. దానికోసం నేను కోర్టుకే చేస్తాను, సెన్సార్ సర్టిఫికేట్ మీద కోర్టుకి వెళ్తున్నాను, కోర్టులో చేసుకొని కోర్టులో మాట్లాడదాం. వాళ్ళ మేనేజర్ చెప్పినట్టుగానే సందీప్ వంగారెడ్డి మేనేజర్ ఎవరైతే సెకండ్ మేనేజర్ చెప్పాడో పేరు రెడ్డి మాత్రం గుర్తుంది, ముందేదో ఉంది అజిత్ సంథింగ్ ఏదో ఉంది, అక్కడ మంజునాథ్ రెడ్డి, అక్కడికి వెళ్ళేసి అక్కడే లాయర్ టు లాయర్ అక్కడే మాట్లాడుకుందాం, ఇక్కడ వేస్ట్ ఇంకా. ఓకే, ఇప్పుడు మీరు సందీప్ రెడ్డి అని చెప్పి సందీప్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు. ఆయన వాళ్ళ మేనేజర్ రావడమే జరిగింది ఈ మొత్తం సినారియోలో. సో ఈ సినారియోలో మీకు టీ సిరీస్ కానీ ప్రభాస్ గారి పాత్ర కానీ ఎంత మేరకు ఉంది అని మీరు అనుకుంటున్నారు? సార్ ప్రభాస్ గారిని ఫస్ట్ అడిగాను సార్, ప్రభాస్ గారి గురించి మాట్లాడాను, ప్రభాస్ గారి గురించి మాట్లాడాను, వాళ్ళ పిఆర్ఓతో మాట్లాడాము, ప్రభాస్ గారి పిఆర్ఓతో మాట్లాడాను.
పేరు నాకు పేరుతో ఫోన్లో కలిపాడు, మాట్లాడాను. వాళ్ళ పేరు ఒకరు ఉన్నారంటే అంత మాట్లాడాను. అంత మాట్లాడితే ఆయన కూడా చెప్పాను ఒక 2 daysలో చేస్తానని. ప్రభాస్ గారు వాళ్ళ పేరుతో కూడా మాట్లాడడం జరిగింది. దీని గురించి మాట్లాడితే మనోడు చెప్పావు వెళ్తానంటే మీడియం ముందుకు వెళ్తాను చేస్తాను చెప్పాము. కానీ ఆయన కూడా దాని గురించి పట్టించుకోలేదు. మాట్లాడి చెప్తా అన్నాడు ఆయన. సరే ఆయన వదిలేసి ప్రభాస్ గారు కూడా చాలాసార్లు అడిగాం, చాలా ఇంటర్వ్యూలు చాలా మీడియం ముందు అడిగాం, కానీ వాళ్ళు ఎటువంటి స్పందన లేదు వాళ్ళది. సందీప్ వంగ గారిని ఎందుకు పొద్దుగులు అంటున్నామంటే వాళ్ళ మేనేజర్ ఎవరైతే ప్రసాద్ గారు ఫస్ట్ ఆయన నుంచి నా దగ్గర తీసుకోవడం జరిగింది. మొత్తానికి ఆయనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా సందీప్ వంగ గారు కూడా బయటికి రాలేదు, ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడదు టీంలో, ఈయన ఒకటే మాట్లాడుతున్నాడు. టీ సిరీస్ వాళ్ళది ఏంటి పరిస్థితి? అసలు టీ సిరీస్ అనేది కంపెనీ ఉందా అన్న డౌట్. కంపెనీ లేకపోతే మీరు భలే మాట్లాడతారు. కొంచెమన్నా బుద్ధి ఉందా అని నేను అడగడం వాళ్ళకి. అంటే కంపెనీ ఉంటే ఇన్ని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పెద్ద కంపెనీ అంత పెద్ద లాయర్స్ ఉన్నారు కదా, మరి ఉన్నప్పుడు ఈ టైటిల్ ఏంటంటే మినిమం సెన్స్ ఉండదా? అంటే డబ్బులు ఉందనే పొగరతోటి వాళ్ళు నాకు నోటీస్ పంపించారంటారా? అసలు ఇదంతా దీంట్లో చెప్పండి, స్పిరిట్ అనే ఒక పదమే వాళ్ళకి మీకు ఒక విభేదం స్టార్ట్ అయిందా, లేకపోతే వేరేది ఇంకేమైనా ఏ లేదన్న టైటిల్ కానీ కథ పరంగా కానీ ఇంకా వేరే ఏ పరంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి? కథకి వాళ్ళ కథకి మా కథకి మాకు వాళ్ళకి చాలా తేడా ఉందండి. మా స్థాయి ఏంటంటే మా కథ టైటిల్ ఎప్పుడు రిజిస్టర్ చేయించారు? మా స్పిరిట్ టైటిల్ 2024 చేయించాము. 24 ఫిబ్రవరి ఓకే, ఫిబ్రవరి 24 చేయించాము. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ చేయించాము. అదే సంవత్సరం స్పిరిట్ ఈజ్ నాట్ వన్, స్పిరిట్ కాదు మంది. టైటిల్ చేయించుకున్నాం, సెన్సార్ తెచ్చుకున్నాం, రిలీజ్కి రెడీగా ఉన్నాం. వాళ్ళు పంపించిన నోటీసులో వాళ్ళది 2024 ఏప్రిల్లో ఉంది. వాళ్ళు ఫస్ట్ పంపించిన నోటీసులోనే 2024 ఏప్రిల్ 4వ తారీఖు ఉంది వాళ్ళది. మాది వాళ్ళకంటే 2 నెలల ముందు, 1 నెలల ముందే మాదే ఉంది. 2 నెలల ముందు మీది ఉంది అండ్ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మీది. సౌందర్య విషయం అది. వాళ్ళు కావాలనే ఎందుకనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు బతిలాడు ఒక మాట స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్తే వాళ్ళు పోయే నష్టమే నాకు అర్థం కావట్లా. వాళ్ళు నిజంగా టైటిల్ కావాలంటే ఫస్ట్లో చెప్పాను కూడా, రెండన్నా టైటిలే కావాలంటే టైటిల్ వరకు పెట్టుకుంటే నేను చేసుకుంటా అని చెప్పాను కూడా. ఇప్పుడు అది వదిలేసి నేను ఫస్ట్ నుంచి చెప్తాను, జోక్ అనుకున్నారు, సరదాగా తీసుకున్నారు, ఏం చేస్తారు ఇప్పుడు ఆయన అన్నట్టు వాళ్ళ మేనేజర్ అన్నట్టు కేసులు ఎన్ని మామూలు అన్నట్టు వాళ్ళకి అది మామూలునేమో. చూద్దాం అయితే ఎంతవరకు వెళ్తుంది చెప్పేసి అక్కడికి వెళ్తే తెలిసిద్ది వాళ్ళ సినిమా వద్దా నా సినిమా వద్దా అనేది. నా సినిమా ఆగింది, ప్రయత్నిస్తాం వాళ్ళు ఆపడానికి. ఆపేనా ఓకే రే, టాప్ లేదా పర్లేదు. నా సినిమా ఆపేశారన్న, నేను చేయలేను. వాళ్ళ సినిమా అయితే పక్కాగా ఆపుతాను డౌట్లు దాంట్లో. ఆపడానికి అయితే నాకు ఎంతవరకు అంతవరకు వెళ్తాను అన్న. వాళ్ళు చెప్పారే స్పిరిట్ అనే టైటిల్ వాళ్ళు స్పిరిట్ ఈజ్ నాట్ పెట్టుకుని ఆపని చెప్పేసి. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ఫస్ట్ టైటిల్ మెయిన్ హెడ్లైన్ అది ఏమైతే స్పిరిట్ ఉందో అది వాళ్ళు పెట్టుకున్నారన్న. నా టైటిల్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు బెదిరిస్తున్నారు కదా, ఇప్పుడు దాని మీదే వెళ్తానన్న. ఫైనల్గా నాకున్న ధైర్యం ఒకటే, సెన్సార్ సర్టిఫికేట్ ఒకటే నా దగ్గర ఉంది, నేను దాన్ని తీసుకుని వెళ్తాను. ఒకసారి సెన్సార్ వచ్చిన తర్వాత సినిమా ఆపరేట్స్ ఎవరికైనా ఉన్నాయా, ఉంటే వీళ్ళు ఎందుకు నా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆల్రెడీ సుప్రీంకోర్టే చెప్పిందంట, ఒకసారి సెన్సార్ వచ్చిన తర్వాత ఆ సినిమా వాళ్ళది 5 నుంచి 10 సంవత్సరాలని. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మళ్ళీ అది రిటర్న్ తీసుకొని వేరేలాగా ఇస్తుందా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను కదా మళ్ళీ కోర్టుకే, ఏ కోర్టు ఇప్పుడు హైకోర్టులోకి వెళ్ళా కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్తాం కదా. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. ఆ కోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఏమైతే జడ్జిమెంట్ అది తప్పు అని చెబుతుందా, ఓకే అంటే కోర్టు తప్పు చేస్తే నేను చేయలేం కదా దానికి. అప్పుడు ఏంటి అసలు మీ సినిమా కథ ఏంటి, అసలు మీ సినిమాలో ఏముంటుంది, దేని మీద మీరు ఫోకస్ చేశారు? అలా ఇది మాతంగుల వ్యవస్థ ఒకటి అన్న. మాతంగులు అంటే ఇక్కడ జోగినీలు ఇలా సంబంధించి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ మీద ఆడవాళ్ళు పడే ఒక ఏమైతే ఉందో అంటే మూర్ఖత్వం మూఢత్వాల మధ్యలో మనం ఏదో జాతరలకు అమ్మరికి లేచి మేకపోతు వేసుకొని తిన్నట్టుగా ఒకరోజు కోసుకొని తినేస్తాం. వీళ్ళకంటే దారుణంగా చేస్తుంటే అమ్మాయిని దేవతలు చేసేసి వేసి చేసేసి వాళ్ళని ఇచ్చేస్తారన్న. అంటే వేసిలా మార్చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంటారు. దాని మీద వెళ్తుంది. ఫైనల్లీ ఇప్పుడు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అలా ఇప్పుడు దాకా బతిలాడడం క్లియర్ చేయమని, ఎక్కడైతే వాళ్ళు బతిలాడట్లేదు. వాళ్ళు ఎవరైతే సెకండ్ మేనేజర్ చెప్పినట్టో నేను కోర్టుకి వెళ్తాం, కోర్టుకి వెళ్ళేసి కేసు దగ్గర అక్కడే మాట్లాడుకుందాం. అక్కడ లాయర్ ఉంటారు, అక్కడే మాట్లాడుకుంటారు. ఏం జరిగినా కోర్టులో మాట్లాడదాం, బయట మాట్లాడుకోవద్దు. ఇంకెవరితో మాట్లాడదు. వాళ్ళ మేనేజర్కి ఏదైతే నాకు ఎవరో ఫోన్ చేయొద్దు, ఫోన్ చేసి నేను ఎత్తను కూడా. డైరెక్ట్గా మాట్లాడి సందీప్ రెడ్డి డైరెక్ట్ ఫోన్ చేస్తే మాట్లాడతాను, ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తే మాట్లాడతాను. అయితే ఎవరు ఫోన్ చేసి నేను మాట్లాడు డైరెక్ట్ కోర్టులోనే, బయట అక్కడ మాట్లాడేదాం. కోర్టు కేసు ఆల్రెడీ చేసేసాను, ఎల్లుండి అయిపోతుంది. అయిపోయింది ఆల్రెడీ, మొత్తం టైప్ చేసి పెట్టాను, మొత్తం రెడీ చేసి పెట్టాను. రేపు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఛాంబర్లోకి వచ్చింది, ఆర్డర్ ఎల్లుండి కోర్టుకి వెళ్ళిపోద్ది. అంతే, పక్క ఫైల్ ఇంకా అది రెడీ టు కోర్టులో తెలుసుకుంది ఏదన్నా.